హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అని. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఒక కంపెనీకి ఒక మెయిన్ పర్సన్ కోసం, అంటే కంపెనీ ఓనర్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఎంప్లాయీ అయినా అయ్యుండొచ్చు, ఈ పాలసీ తీసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ప్లాన్ పేరు వచ్చేసి కీ మ్యాన్ ఇన్సూరెన్స్. అంటే ఇందులో పేరులాగే కీ మ్యాన్ అంటే ఒక కంపెనీ యొక్క కీ పర్సన్ అని అర్థం. అంటే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్, కంపెనీ యొక్క రిజల్ట్స్, ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ ఇతని పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఆ కంపెనీలో మెయిన్ డిసిషన్ తీసుకునే పర్సన్ అయి ఉంటాడు. అలాగే కంపెనీని లాసెస్ నుంచి ప్రాఫిట్స్లో తీసుకొచ్చే పర్సన్ అయి ఉంటాడు. మొత్తానికి కంపెనీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్. ఇతను ఓనర్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే ఒక ఎంప్లాయీ అయినా అయ్యుండొచ్చు. ఇతనికి ఉండే స్కిల్స్ డెఫినెట్గా సేల్స్ స్కిల్స్ కానివ్వండి, బిజినెస్ క్లోజింగ్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే స్ట్రాటజీస్ బిల్డ్ చేసే స్కిల్స్ కానీ వేరే వాళ్ళ దగ్గర ఉండవు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు కంపెనీలకి ఆ కంపెనీ యొక్క వాల్యూమ్ని బట్టి లాసెస్ వస్తుంది. అంటే చిన్న కంపెనీ అయితే 1 crore 2 crore అనుకోండి. పెద్ద కంపెనీ అయితే ఒక 100 crore 500 crore 1000 crores కూడా ఇది లాసెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మన ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా మనకి టాటా CEO ఉన్నారు, చంద్రశేఖరన్ ఉన్నారు. ఆయనకు ముందు మనకు తెలిసినట్టు రతన్ టాటా ఉన్నారు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్, అంటే కంపెనీ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేసిన పర్సన్స్ కాబట్టి వీళ్ళందరినీ కీ పర్సన్స్ అంటారు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఎర్లీ రిస్క్ జరిగితే కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో చాలా చాలా లాసెస్ వస్తుంది. ప్లస్ ఇంకొక సేమ్ పర్సన్ని కూడా డిసైడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఆ పర్సన్ని కొత్త పర్సన్ని జాయిన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ కొత్తగా జాయిన్ అయిన పర్సన్ కూడా డిసిషన్స్ని అర్థం చేసుకొని మళ్ళీ ఇంతకుముందు ఉన్న CEO చేసిన ఏ విధంగా అయితే నిర్వహించాడో వాటన్నింటినీ అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ టైంలో ఒక కంపెనీకి లాసెస్ వస్తాయి. అందుకని చెప్పేసి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కీ మ్యాన్ ఇన్సూరెన్స్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్సన్ వచ్చేసి పాలసీ హోల్డర్ అవుతారు. అంటే రిస్క్ కవర్ పాలసీ హోల్డర్కి ఉంటుంది. కవరేజ్ అంటే నామినీ ఎవరు ఉంటారంటే కంపెనీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిపెండెంట్ ఎవరంటే కంపెనీ. అందుకని ఏమైనా అనుకోకుండా కీ పర్సన్ జరిగితే రిస్క్ జరగచ్చు, లేకపోతే డిజబిలిటీ కూడా జరగచ్చు. కంప్లీట్ డిజబిలిటీ జరిగినా కూడా కంపెనీకి ఆ ఇన్సూరెన్స్ మొత్తం అది 100 crore అయినా 500 crores అయినా పే చేస్తారు. ప్రీమియం కూడా చాలా తక్కువలోనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపెనీ రిజల్ట్స్ కూడా తీసుకుంటారు. ఒక కీ పర్సన్కి 10 lakhs ఇన్సూరెన్స్ అయితే 10 lakhs శాలరీ అయితే అతనికి 1 crore 2 crores ఎలిజిబిలిటీ ఉంటే అయినా కూడా అతనికి 100 crores కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే కంపెనీకి కానీ ఒక 10 crores టర్న్ ఓవర్ ఉంటే 10 crores ఇంటూ 10 times 100 crore కవరేజ్ వరకు కూడా కీ పర్సన్స్కి ఇవ్వచ్చు. సో దానికి కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ మీటింగ్ రెజల్యూషన్ కాపీ, సో కంపెనీ డిసైడ్ చేసినట్టు ఇతను కీ పర్సన్ అని డిసైడ్ చేసినట్టు ఒక లెటర్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కంపెనీ CEO కానీ, ఓనర్కి కానీ, MDకి కానీ, లేకపోతే ఒక కీ ఎంప్లాయీకి కానీ ఈ పాలసీ ఇవ్వచ్చు. ఈ పాలసీ ఇవ్వడం ద్వారా కంపెనీకి ఉండే మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ పే చేసే ప్రీమియం అంతా కంపెనీ ఎక్స్పెన్సెస్ కింద చూపించుకోవచ్చు. అలాగే ఏమైనా రిస్క్ జరిగినప్పుడు వచ్చే ఆదాయం అంతా కూడా కంపెనీ ప్రాఫిట్ కింద చూపించుకుంటుంది. సో దానికి కూడా ఈ విధంగా కంపెనీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, అంటే వచ్చే ప్రాఫిట్ కూడా మొత్తం ట్యాక్స్ ఫ్రీ కింద తీసుకుంటుంది. సో ఇలాగా చాలా ఇంపార్టెంట్ రోల్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. హైయెస్ట్ కవరేజ్ ఇవ్వచ్చు, లోయెస్ట్ ప్రీమియం ఉంటుంది. దాంతోపాటు కంపెనీకి ఎంత లాస్ అయినా కూడా మోనిటరీ లాస్, అంటే పర్సన్కి ఏమైనా జరిగినప్పుడు అయ్యే ఫైనాన్షియల్ లాస్ అంతా కూడా మొత్తం పే చేయబడుతుంది. సో మొత్తం ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఈ ప్లాన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ చాలా అందిస్తాం. థ్యాంక్ యూ.